స్నేహం విలువలు ఆ రోజుల్లో మన సుమంత్ గారు ఇక్కడ వాళ్ళ తాతగారి పాత్ర పోషిస్తున్నారు సినిమాలో. అంటే అక్కినేని నాగేశ్వరరావు పాత్ర. అంటే మా నాన్నగారు ఎన్టీ రామారావు అంటుండేవారు, మీకు ఇంకో ఒక నాయనమ్మ, అదే అక్కినేని పున్నమ్మ గారు, బాబాయ్ నాగేశ్వరరావు గారు అని మా చేత పలకరించేవారు మా చిరు వయసులో. అంటే ఆమె మా నాన్నగారిని పెద్ద అబ్బాయిని సంబోధిస్తూ ఉండేది. ఎవరు అన్న నాగేశ్వరరావు అమ్మగారు. మరి మేము కూడా ఆయన అలాగే ఆ తర్వాత నాగేశ్వరి బాబాయిని, అన్నపూర్ణమ్మ గారిని పిన్ని అని మా నాన్నగారు మా చేత పిలిపించిన బాబాయ్, పిన్ని అండ్ ఈ అంకెల్, ఆంటీ అని పలు అర్థాలకు తావు లేకుండా మా కుటుంబం వాళ్ళే, మా కుటుంబీకులే అని స్ఫురిస్తుంది. అంటే ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే బాబాయ్ను ఎందుకు అంటే సమకాలీకులు ఇద్దరి దగ్గర నేర్చుకుంది. ఇద్దరి దగ్గరించి నేను నేర్చుకుంది. ఒకటేమో నాన్నగారి దగ్గర నుంచి ఆవేశం, క్రమశిక్షణ, పట్టుదల. అయితే నాగేశ్వరరావు గారి దగ్గర నుంచి, బాబాయ్ గారి దగ్గర నుంచి నేను నేర్చుకుంది పొగడతలకు దూరంగా ఉండడం. అంటే పొగడగా మనల్ని ఇతరులు పొగడడం కంటే కూడా మనల్ని విమర్శించుకోవడం. ఇంకా ముందు ఎన్నో ఆలోచనలకి మనం పునాది వేసుకోవడానికి అన్నట్టు అక్కినేని నాగేశ్వరరావు ఆ రకంగా నా జీవితాన్ని కూడా ఆయన ప్రభావితం చేశారు. అంటే కారణం ఆది మానవ భాషాభివృద్ధిలో అంబ అనే లేగ పలుకు లాంటి ఈ యొక్క ఆది మానవ ఉచ్చారణమైన అంబ అనే శబ్దంలో అటు అమ్మ ఉంది, అబ్బా ఉన్నాడు, రెండు పదాలు ఉన్నదంటే. అబ్బా మొదటివాడు కాబట్టి ఆ మొదటి అక్షరం అతనికి ఇచ్చి అతని తోడబుట్టిన తమ్ముడుకి ఆ రెండో అక్షరం బా నీ రెండుగా తీస్తే బాబా అయింది. ఇద్దరు అన్నదమ్ముల్లో మొదటిది ఈ కాబట్టి ఈ ఇద్దరిలో ఈ కలిపితే బాబాయ్ అయింది. ఆ బాబాయే మన అక్కినేని నాగేశ్వరరావు బాబాయ్. ఇలా ఎంతో అద్భుతమైన అనుభవాలు. అలాగే మా డైరెక్టర్ కృష్ణ గారి గురించి చెప్పుకోవాలి ప్రత్యేకంగా. ఎందుకంటే